మహాకూటేశ్వర దేవాలయము. ఇది కర్ణాటకలో ఉంది. అక్కడ రథము, అదేవిధంగా పక్కన చిన్న రథం ఉంది, మర్రి చెట్టు. ఇప్పుడు మహాకూటేశ్వర ఆలయంలోకి ప్రవేశిస్తున్నాము. చాలా దక్షిణ కాశీగా ప్రసిద్ధి కర్ణాటకలో. ఇక్కడ దక్షిణ భారతదేశంలో కాశీకి పోలేని వాళ్ళు ఇక్కడ కాశీతో సమానమైన పుణ్యక్షేత్రం అని ఇక్కడ కర్ణాటక వాసులు అందరూ భావిస్తారు. ఇక్కడ మనం ఇప్పుడు దక్షిణ కాశీకి వెళ్తున్నాము. భక్తి పుస్తకం గోదావరి. ఇప్పుడు చూస్తున్నారు దక్షిణ కాశీ గుడి అని. బసవేశ్వర స్వామి చాలా పురాతనమైన గుడి ఇది. ఓం నమ శుక్లం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం శుద్ధాయ సర్వజాన్ గజాన్ గదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇక్కడ చూడండి, చుట్టూరా పురాతనంగా నిర్మించింది ఇది. చుట్టూ మనకు చిన్న చిన్న గుళ్ళు కనబడుతున్నాయి. ఇక్కడ దీపాలు అమ్ముతున్నారు. ఇక్కడ బసవేశ్వరుడు చూస్తున్నారు. అలా ಮಾಡ್ತಾರಾ? దక్షిణ కాశీ ఫేమస్. దక్షిణ కాశీ. ఓం నమ శివాయ. 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 ವಿಶಿಷ್ಟತ ಚಾಲುಕ್ಯರು ಇದು ಮಾಡ್ತಾರೆ. ಆಮೇಲೆ ಸ್ವಯಂಲಿಂಗ ರೀ. ಆಮೇಲೆ ಭಾಳ ಪ್ರತಿಷ್ಠಿತ. ಆಮೇಲೆ ಇಲ್ಲೇನು ಗಂಗಾ ಇಲ್ಲಿ ಬರ್ತೈತಲ್ಲ, ಜಮೀನಿ ಲೆವೆಲ್ನಾಗ ಇರುತ್ತೆ. ಎಂಥ ಮಳೆ ಬರಲಿಲ್ಲ ಅಂದ್ರೂ ಅದು ಕಂಟಿನ್ಯೂ ಅಷ್ಟು ಫ್ಲೋ ಇರುತ್ತೆ. ಲಾಸ್ಟ್ ಟೈಮ್ 3-4 ವರ್ಷ ಮಳೆ ಆಗಿದ್ದಿಲ್ಲ, ಎಲ್ಲ ಕಡೆ ನದಿ ಅವೆಲ್ಲ ಬತ್ತಿದ್ದು. ಆ ಟೈಮ್ದಾಗ ಇದು ಸೇಮ್ ಅಲ್ಲಿ ನೋಡಿ ಹೋಗಿ ಜಮೀನಿ ಲೆವೆಲ್ನಾಗ ಬರ್ತದೆ. అంటే భూమి ಲೆವೆಲ್ನಾಗನ ಭೂಮಿಯಾಗಿದ್ದ ನೀರು ಬರ್ತದೆ. ಭಾಳ ಪವಿತ್ರ. ಯಾವರು? ಅನಂತಪುರ, ಆಂಧ್ರ. ನಿಮ್ಮಲ್ಲೇನ್ರಿ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಟೆಂಪಲ್ ಅದು. ಮತ್ತು ನಾವು ಹೋಗಿದ್ದು ಈ ಕಡೆ ಓಂ ನಮ ತಮಿಳ್ನಾಡು, ಆಂಧ್ರ. ಓಂ ನಮ ಶಿವಾಯ. ఓం నమ శివ. చూస్తున్నారు ఇక్కడ ప్రసాదం అంతా పెడుతున్నారు. ఇక్కడ చాలా పురాతనమైన మందిరము, చిన్న కొండలు చూడ్డానికి చాలా ఎప్పటి నుంచో మనం చూడాలనుకుంటున్నాము. దక్షిణ కాశీగా పేరు పొందిన
ఇక్కడ కోనేరు ఉంది, మీరు చూస్తున్నారు. కోనేరులో భక్తులు స్నానం ఆచరించి ఇక్కడికి వస్తున్నారు. సేమ్ మహానంది మాదిరే ఉంది ఇక్కడ. ఇక్కడ చూస్తున్నారు ఈశ్వరుడు. ఇంకేం యూట్యూబర్ అవుతానలే, నీకు ఫుల్ కాంపిటీషన్ పైన. చాలా చక్కగా వాతావరణము సేమ్ మన ఆంధ్రాలో ఉన్న మహానంది మాదిరి ఉంది. చాలా బాగుంది ఇక్కడ. మీరు చూస్తున్నారు ఇక్కడ కోనేరు, అదేవిధంగా ఇక్కడంతా చిన్న చిన్న శివాలయాలు. మనకు ఎంత పెద్ద వృక్షం చూడండి, ఇది మేడి చెట్టు. దాదాపుగా 100 సంవత్సరాలు ఉంటుంది ఈ చెట్టుకి వయసు. చాలా బాగుంది. అనంతహరి ట్రావెలర్, అనంతపూర్. థ్యాంక్ యూ వెరీ మచ్.